ఇక మీకు దీని గురించి ఇప్పుడు నేను ఏంది మన కాన్సెప్టు టూర్, మన ఎలక్ట్రిక్ బండి టూర్ అంటే మొత్తం చూపించాలి ఇప్పుడు తిప్పి మీకు, ఓకేనా. ఇక్కడ పర్యాలు స్టీల్, ఇది ఏంటంటే కీ సిస్టమ్. ఇది ఎంత పతలా ఉందంటే అంత పతలా ఉంది. ఇది పెడితే ఇది ఇట్లా వైబ్రేషన్ అంటే జట్కాలు ఇచ్చినట్టు అవుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి సీటు వెడల్పు చూడండి, ఎంత వెడల్పు ఉందో. అనేది ఎక్కువ ఉంది సీట్, ఇది బర్రె ఉంది. అది పుసి కాలు తీసి కూర్చున్నా అనుకో ఇరిగి కింద పడుతుంది బండి. అట్టి బిల్ క్వాలిటీ ఏం లేదు ఇక్కడ. అట్టి ఈ ఫుట్ ప్యాడల్ ఉంది కదా, ఇది కూడా ప్లాస్టికే. ఏమంటారు సిట్టింగ్ కంఫర్ట్ అనేది దీనిలో ఉండదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఏమరా చిన్నోడా ఏమి కావాలరా నీకు, ఏమి కావాలరా ఇట్లా డిస్టర్బ్ చేస్తారు నన్ను వచ్చి. ఇంత పబ్లిక్లో నేను వీడియోలు చేయాలా, డిస్టర్బ్ ఇట్లా చేస్తారు నన్ను. ఈ పర్యలు ఇట్లుంటాయా, ఇది ప్లాస్టికే. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్. ఇక మన ఓలా బండి, కొత్త బండి కొన్నాగో అట్లానా. అందుకే ఇది రంగు లేకుండా ఇది తీసుకునేదాన్ని. రంగు లేకుండేనా? డబ్బా దానికి ఉండే కదా, లేకుండే కదా నా. దేనికి? అమ్మిన వేరే బండికి. ఇంకో బండి వేరే తీసేసిన. అదే అంటున్నా, అది లేకుండా కదా దానికి. ఇట్లా లేదు అందుకే కరెంటుతో వస్తుంది. కరెంటు తోటి మరి కరెంట్ లేకుండా రాదా? కరెంట్ లేకుండా రాదు. అయ్యో, ఛార్జింగ్ పెట్టాలి. కరెంటుతో నడిచే బండి ఇది. మరి పైసలు ఎక్కువ అవుతాయి కానీ ఆయన పైసలు తక్కువ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన బండి టూర్ చేద్దాం. మన బండి మొత్తం చూపిస్తా ఎట్లుంది. కొని ఒక 10 days అవుతుంది. తిన్నావా? మన బండి టూర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే అమ్మా, కలుద్దాం. బాయ్ 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 బాయ్, ఎంజాయ్. నా దోస్త్ మనం దోస్తులం కదా. ఏమంటారు, చిల్లర కూడా లేవు ఇవాళ. అప్పటి కొనిస్తాలే బిస్కెట్ ప్యాకెట్, సరేనా? అప్పటి కొనిస్తా. నీకు జరైన వల్ల కొనిస్తా. ఆమె ఇస్తా చూడు. పోయిరా మళ్ళా. సరే అమ్మా, సరే. మన బండి గురించి ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే మన బండిలో కొన్ని బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కల గురించే ఇప్పుడు మీకు చెప్పాలి కాబట్టి వీడియో చేస్తున్నా, ఓకేనా? రైట్. ఎప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఈ మైక్లలో వస్తారు ఫ్రెండ్స్. ఏందో ఏమో నాకు అర్థమే కాదు. ఇక్కడైతే మంచిగా ఉంది. అబ్బా, ఇక్కడ వెలుతురు బాగుంది. ఇక్కడ వేద్దాం. రైట్. ఫస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఈ బండి నాకు షోరూమ్ వాడు 190 kilometers అని చెప్పి ఇచ్చిండు. ఇది 190 kilometers ఇస్తారా అంటే 190 kilometers ఇయ్యదు ఫ్రెండ్స్. మనొక చిన్న ప్రాబ్లం వచ్చింది. వర్షంలో ఆగిపోయింది బండి, 5-6 సార్లు అయిపోయింది వర్షంలో. నేనేం చేసిన అంటే ఎట్లా కింద మీద వాడి స్టార్ట్ చేసుకొని వచ్చిన షోరూమ్లో. ఆయన ఆగిన తర్వాత షోరూమ్ వాడు ఏం చెప్పిండంటే, ఈ క్లచ్ ఇది ఉంటుంది కదా బ్రేకు, దీన్ని కొంచెం గిట్ల అంటేనే స్టార్ట్ అవుతుంది అని ఒక ట్రిక్ చెప్పిండు. గిట్ల అంటే స్టార్ట్ అవుతాడు. అదో చూడు, బండి కొని 10 రోజులు కూడా కాలే, లక్షలు పెట్టి కొంటే బండి ఎట్లున్నది చూడండి. ఇక మీకు దీని గురించి ఇప్పుడు నేను ఏంది మన కాన్సెప్టు టూర్, మన ఎలక్ట్రిక్ బండి టూర్ అంటే
మొత్తం చూపించాలి ఇప్పుడు తిప్పి మీకు. ఓకేనా? ఇటు ఈ బిడ్డ, ఇక మన కెమెరామ్యాన్ మా బిడ్డ. ఓకే, ఫస్ట్ మనం ఈ మీటర్ కంచెలు చూద్దాం. ఏమంటారు, స్పీడో మీటరు ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఛార్జింగ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. దీనిలో ఎంత 95 ఉంది ఛార్జింగ్. 100 పెట్టినా 95 ఉంది. మనకి ఏంటంటే దీనిలో 3 మోడ్లు ఉంటాయి. ఈకో మోడు, స్పోర్ట్ మోడు, నార్మల్. మనకు ఈకో మోడ్లో పెడితేనేమో 155 అట్లా చూపిస్తుంది. నార్మల్లో పెడితేనేమో 120 అట్లా చూపిస్తుంది. స్పోర్ట్లో పెడితేనేమో 90 అట్లా చూపిస్తుంది. అంటే స్పీడ్ వేరే కొద్దీ దీని పవర్ కన్జ్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా. మళ్ళీ ఇక దీనికి ఈ పర్రెలు చూడండి, ఇగో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పర్రెలు. ఓలా బండి కొంటోళ్ళు కొంచెం చూసుకొనుకోరు. ఇగో పర్రెలు, ఇగో ఈడ మళ్ళీ అతకపోయింది. ఇగో ఇక్కడ పర్రెలు. ఓకేనా? ఇది మొత్తం ప్లాస్టికే ఫ్రెండ్స్, ఇది మొత్తం ప్లాస్టికే. మళ్ళీ ఏమన్నా హైఎన్ ఫైబర్ ప్లాస్టిక్ వాడతారా అంటే అట్లా కూడా లేదు. లో క్వాలిటీ ప్లాస్టిక్ ఇదంతా. ఇగో ఇది కూడా ప్లాస్టికే. ఇది స్టీల్, ఇది స్టీల్. ఇది ఇప్పుడు మనకు బ్యాటరీ వచ్చి కాళ్ళ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫుట్ కాడ మొత్తం బ్యాటరీ. ఇది ఏంటంటే కీ సిస్టమ్. ఇది కీ, మన బండికి ఇది. ఇదే ఈ మోడల్లోనే మనకు కీ వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ఏంటంటే ఇది చూడండి, ఛార్జింగ్ పోర్ట్, ఛార్జింగ్ పెట్టుకునేది. ఇది ఎంత పతలా ఉందంటే అంత పతలా ఉంది. ఇది అట్టిదే ఉన్నది మొత్తం. ఎటు చూసినా అట్టియే ఉన్నాయి. మళ్ళీ మనం ఇంత కాస్ట్ పెట్టినప్పుడు వాడు జర డిస్క్ బ్రేకులు ఇచ్చినా మనకు బ్రేకులు మంచిగా పడతాయి కదా. ఈ బ్రేకులు కూడా మంచిగా లేవు, డ్రమ్ బ్రేకులు. కరెక్ట్ మనం స్పీడ్ బ్రేకర్ కాడ ఆగిన అంటే 2 బ్రేకులు పెడితే ఇది ఇట్లా వైబ్రేషన్ అంటే జట్కాలు ఇచ్చినట్టు అవుతుంది. దూరం నుంచి చూడండి ఈ బండి, చూడనికనే కలర్ ఉంది కానీ చూడండి. ఈ సీటు ఇంత వెడల్పు అనేది కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఒకసారి సీటు వెడల్పు చూడండి ఎంత వెడల్పు ఉందో. ఇంత వెడల్పు ఉండుట్లో ఏమవుతుందంటే మనం ఇట్లా కూర్చుంటాం కదా, ఇట్లనే కూర్చుంటాను. ఇక బండి జర మూవ్ అయిన తర్వాత ఇట్లా ఎక్కి సెటరేట్ అవుడవుతుంది. అంటే ఈ వెడల్పు అనేది ఎక్కువ ఉంది సీట్. ఇది బర్రె ఉంది. మళ్ళీ ఈ స్టాండు ప్లాస్టికే. అది ఏమంటారు స్టీల్ అని ఇవ్వాలి కదా. ప్లాస్టిక్ స్టాండ్ ఇచ్చిండాడు. అది పుష్కన మనం మామూలుగా బండ్ల మీద కూర్చుంటాం కదా, మామూలుగా బండ్ల మీద కూర్చున్నట్టు మనం దీని మీద ఈ స్టాండ్ మీద వేసి 2 కాళ్ళు తీసి పెట్టినా అనుకో, అది పుట్టుకున్న ఇరుగుతుంది. ఇప్పుడు ఇంకో కాలు కింద పెట్టినా, ఈ కాలు తీసి కూర్చున్నా అనుకో ఇరిగి కింద పడుతుంది బండి. ఇది ప్లాస్టిక్, అంత స్టాండర్డ్ ప్లాస్టిక్ అంటే అంత స్టాండర్డ్ ప్లాస్టిక్ కూడా కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమంటారు దేనికన్నా ఢీ కొట్టినా దేనికన్నా తాకినా కానీ అట్టి బిల్ క్వాలిటీ ఏం లేదు ఇక్కడ. అట్టిదే మొత్తం ప్లాస్టికే. క్వాలిటీ ఏం లేదు. సరే పోనీ మరి ఏమన్నా దీనికి ఏమన్నా యాక్సెసరీస్ ఏమైనా ఇచ్చిందా అంటే అది కూడా లేదు. ఇంత బండి కొన్నప్పుడు దీనికి ఎలాంటి యాక్సెసరీస్ ఇవ్వలే. ఈ యాక్సెసరీస్ మనం బయట వేయించుకోవాలి. బయట వేయించుకుంటే ఎంత 4-5 వేలు అవుతాయి. దీనికి యాక్సెసరీస్ ఇట్లా బాడీ గార్డు ఇవన్నీ బయట సెటప్ చేసుకుంటే 4-5 వేలు అవుతుంది. సరే వీరన్న క్వాలిటీ మెయింటైన్ చేసి అంత రేటు పెట్టినా అంటే అది కూడా లేదు. దీనిలో మనకి ఏంటంటే దీనిలో మొత్తం ప్లాస్టికే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫుట్ ప్యాడల్ ఉంది కదా, ఇది కూడా ప్లాస్టికే. మళ్ళీ చూసుకుంటే ఇది బండి వేరే యాక్టివా, జూపిటర్ ఇట్లాంటి బండ్లతో చూసుకుంటే సరే పోనీ చెతాక్లో ఉంది ఎలక్ట్రిక్ బండి, అండ్ టీవీఎస్లో ఉంది ఎలక్ట్రిక్ బండి క్యూబు. ఆ బండ్లతో చూసుకుంటే ఇది హైట్ ఎక్కువ ఉంటుంది. హైట్ ఎక్కువ ఉండకపోక ఈ సీటు వెడల్పు ఉండుట్లా మనకేందంటే కంఫర్టబుల్ సిట్టింగ్ అనేది ఉండదు. ఏం కావాలి చిన్న కడిగి అదొకటి ఉంది. ఏమంటారు సిట్టింగ్ కంఫర్ట్ అనేది దీనిలో ఉండదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్
కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఓకే, ఎంత హైట్ ఉన్నవాడు అయినా కానీ ఇంత వెడల్పు సీట్ అనేది కరెక్ట్ కాదు దీనికి. వాడు కూర్చుంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బురుసు దాకా జారుకుంటుంది రావాల్సిందే. ఏమరా చిన్నోడా ఏమి కావాలరా నీకు ఏమి కావాలరా, ఇట్లా డిస్టర్బ్ చేస్తారు నన్ను వచ్చి. ఇంత పబ్లిక్లో నేను వీడియోలు చేయాలా, డిస్టర్బ్ ఇట్లా చేస్తారు నన్ను. ఓలా బండి గురించి చెప్పేటప్పుడు ఒలవల అనద్దు, జర చిల్లు ఉంటా ఫ్రెండ్స్. నేను ఇది ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, ఒక టాయ్. నాకు ఇలా ఎటువంటి ఐరన్ అనేది ఏముండదు, ఖాళీ షాక్ అబ్జర్వ్ ఒకటి ఐరన్, ఈ ఏమంటారు గిన్నె ఇది ఉండదు కదా ఈ టైర్కు, ఇది ఒకటి ఐరన్ గంతే తప్పితే ఇట్లా మొత్తం ఆ లోపల బాడీ ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవి ఐరన్. అది తప్పితే ఇలా మనకు ఇక్కడ ఐరన్ అనేదే కనబడదు. అంటే ఐరన్ యూజ్ చేయడానికి ఏంది కథ? ఈ పర్రెలు చూడండి ఒకసారి, ఈ పర్రెలు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇగో ఈ పర్రెలు చూడండి ఎట్లా పర్రెలు పెట్టినాయో. ఇక్కడ ఈ పర్రెలు ఇట్లుంటాయా, ఇక్కడ మొత్తం అతకపోయింది, ఇక్కడ మొత్తం పాసుకపోయింది, ఇది గోరు పడుతుంది ఇలా. ఇక్కడ కింద చూడండి ఈడనే బ్యాటరీ ఉండేది. ఇవన్నీ చూడండి ఈ పర్రెలు, ఇట్లా నా బండి ఉండేది. ఇన్ని లక్షల మంది కొంటారు. బండి చక్కగా నడపనవాడు మాత్రం ఈ బండి పోయి నడుపుడు కష్టం ఫ్రెండ్స్, ఫస్టే చెప్తాను. బండి చక్కగా నడపనవాడు ఈ బండి తీసుకుంటే మాత్రం వాడు ఇక నేను చెప్పాను నోరుతోటి. ఈ పర్యాలు చూడండి ఇట్లానా, ఇగో ఇక్కడ ఎంత పర్య పెట్టింది చూడండి. ఇది ప్లాస్టికే, ఇదేమంతా డొక్క ప్లాస్టిక్, ఇంకా అట్టి నార్మల్ ప్లాస్టిక్. మన ఈ బిందెలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ప్లాస్టిక్ బిందెలు, ఆ క్వాలిటీ కూడా లేవు. పట్టుకో ఏం మొత్తం ఏం కాదు తిను, నడుతుంది గదంతా ఏం లేదు మనకు. ఇట్లుంది ఫ్రెండ్స్ బండి అయితే. మన బండి టూర్ ఎట్లున్నది ఇక మీరు కూడా చెప్పాలి, ఉన్నది చెప్పాలి కాబట్టి ఉన్నది చెప్తాను మనం. ఇగో మనం బండి తెచ్చిన ఇది అసలు బండి తీసుకొచ్చినప్పుడు ఇది ఉందా లేదా కూడా నాకు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఒకటి ఉంటుంది దీనికి, ఇటు సైడ్ చూపి, ఇది ఉంటుంది దీనికి, ఇటు సైడ్ ఉన్నది, ఈ సైడ్ లేదు, ఇక్కడ సైడ్ లేదు. అంటే ఎంత క్వాలిటీ తక్కువ ఉంటే అది అట్లా ఉండాలి. నేను వీడియో ఇస్తాను తర్వాత చెప్తా. ఇట్లా ఊసిపోవాలి పోయేటప్పుడే పార్ట్స్. ఎట్లుంది ఫ్రెండ్స్, ఇది చాలామందికి రీచ్ కావాలంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేస్తేనే చాలామందికి ఇట్లాంటి విషయాలు అర్థమవుతాయి. అర్థమైనప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు అని చెప్పేసి నేను కొత్త బండి అయినా కానీ సిగ్గుపడకుండా ఈ వీడియో పెడుతున్నా. ఎందుకంటే మన సైడ్ నుంచి నలుగురికి మేలు జరిగితే మనం మంచి కోరుకునే వ్యక్తులం ఫ్రెండ్స్, మనం మంచి కోరుకునే వ్యక్తులం. నేను బండి కొన్నా, నాకు అనిపించింది నేను చెప్తున్నా. మీరు కొత్తగా బండి కొనుక్కునే వాళ్ళని ఉంటే చూడండి, 4 బండ్లు చూడండి, కంపెనీలు ఉన్నాయి, వేరే కంపెనీలు ఉన్నాయి, చూడండి, చూసి మంచి బండి కొనుక్కుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. నాకు నచ్చిందా అంటే నాకు నచ్చలే బండి, కుల్లా చెప్తాను. నాకు నచ్చిందా అంటే నాకు నచ్చలే, కానీ ఇక కొనుక్కున్నాం కాబట్టి నడిపించాలి. ఇంకా చాలా ముంగట వీడియోలలో చాలా ప్రయోగాలు చేస్తాం ఫ్రెండ్స్ దీని మీద. మనకు 2 ఛానల్ ఉన్నాయి, ఒకటి కిర్రాక్ కాకా వ్లాగ్స్ ఈ ఛానల్, ఇంకోటి కిర్రాక్ కాకా అది మెయిన్ ఛానల్, ఇది వ్లాగ్ ఛానల్. ఈ వ్లాగ్ ఛానల్లో పెట్టిన నేను ఇంకో మనకు ఇక ఫుల్గా వీడియోలు మన కిర్రాక్ కాకా ఛానల్ కూడా దానిలో ఆల్రెడీ పెట్టేసిన. ఆ ఛానల్లో చూస్తే మీకు సినిమా మొత్తం అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కిర్రాక్ కాకా వ్లాగ్ ఛానల్ చూసేవాళ్ళు ఆ కిర్రాక్ కాకా ఛానల్కి పోయి చూడండి, మీకు అర్థమైపోతుంది సినిమా. ఆ ఛానల్లో ఇక దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటా వీడియో, అంటే నేను ఫేస్ చేసింది, దాంట్లో మీరు ఫుల్గా చూడొచ్చు ఇక. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది లైక్ చేయడమే.
లైక్ చేస్తే ఎందుకంటే చాలామందికి వీడియో అనేది చూస్తారు, చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే, ఈ వీడియో మీకు మంచి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. మీకు కామెంట్లో ఏమనిపించిందో, మీకు ఇట్లా ఎలక్ట్రిక్ బండ్లు ఉంటే, మీ దగ్గర సేమ్ ఓలా బండ్లు ఉంటే, గంట కొడుతుంది, బెల్ అయిపోయింది, స్కూల్ పిల్లలు వస్తారు. ఓలా బండి ఉంటే ఓలా బండితో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వేరే ఎలక్ట్రిక్ బండి ఉంటే మీకు దాంతో ఫేస్ చేసిన అనుభవాలు అనేటివి మీరు కామెంట్లో చెప్పాలని కోరుకుంటున్నా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు బయటకు వస్తారు, బుడతలు. ఇది ఇప్పుడు చిట్టయిందా బిడ్డ? కాదు కదా, తినబెళ్ళాడ ఫ్రెండ్స్, మధ్యాహ్నం 1 పూట బెడ్లు. ఓకేనా. మన బండి టూర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా మొత్తం నెరలు పట్టి ఉన్నది. ఇది ఏదైనా ఏమంటారు ప్రాపర్ అనేది లేదు ఇందులో. ఛార్జింగ్ కూడా పెడుతున్నా ఫ్రెండ్స్, 100 ఛార్జింగ్ పెడుతున్నా. ఇక మన వీడియోలు ఏంటంటే కిర్రా కాకా ఛానల్లో మెయిన్గా వస్తాయి వీడియోలు. ఇది మనకు ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి ఎంత ఇస్తుంది మైలేజ్, 100 ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎంత ఇస్తుంది. నేను రేపు ఎల్లుండిలా కన్మార్ పోతున్నా. కన్మార్ పోయి మొత్తం టెస్ట్ చేస్తా, ఏ మోడ్లో ఎంత వస్తుంది, స్పోర్ట్ మోడ్లో ఎంత వస్తుంది, నార్మల్ ఎంత వస్తుంది, ఈకోలో ఎంత వస్తుంది, ఏ స్పీడ్లో ఎంత వస్తుంది అనేది అన్నీ మన కిర్రా కాకా ఛానల్లో పెడతా ఫ్రెండ్స్. కిర్రా కాకా ఛానల్ పెడతా. ఆ ఛానల్కి వచ్చి చూస్తే ఈ బండి బాగోతాం అనేది మీకు మొత్తం కనబడుతుంది. ఓకేనా. ఏంటంటే నాకు బండి వర్షంలో అయిపోయింది, ఇది షోరూమ్కి తీసుకుపోవాలి. ఇప్పుడు షోరూమ్కి తీసుకుపోయి చూపించాలి. ఆల్రెడీ నాకు షోరూమ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. నేను ఎందుకంటే నా వీడియో చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారు, అట్టి కాంటాక్ట్ కాలే. ఇది ఇట్లా అంటే ఇట్లా అనుడు ఏంది, ఇట్లా అంటే ఉరుకుడు ఏంది అని నేను అడిగితే, ఒకసారి మీ వీడియో చూసినాం మేము, షోరూమ్కి వెళ్ళండి అని చెప్పారు. షోరూమ్కి పోదాం, చూపిద్దాం, అట్లనే ఈ బుడపా కూడా వేపిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఈ బండి గురించి తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కిర్రా కాకా ఛానల్కి రండి. అక్కడికి వస్తే నేను ఈ బండి గురించి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు నేను వీడియోలు పెడుతూనే ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి, అప్పటిదాకా మీ కిర్రా కాకా, ఇది కిర్రా కాకా వ్లాగ్ ఛానల్ కదా. బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి, అప్పటిదాకా మీ కిర్రా కాకా కానీ నాకు అదే అలవాటు అయింది. ఎందుకంటే అది మన మెయిన్ ఛానల్, ఎక్కువ దానిలోనే వీడియోలు పెడతాం రెగ్యులర్గా. మనోడు వస్తానుగా, పోతుందా బండి తీయాలనా పెద్ద మనిషి. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఇలా మీకు కళ్ళకు కనిపిస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన బండి బాగోతో ఇంకా పూర్తిగా కావాలంటే నేను దీంతో ఫేస్ చేసినట్టు ఎప్పటికప్పుడు నేను ఆన్లో వీడియోలు పెడతా. అక్కడికి కిర్రా కాకా ఛానల్కి వచ్చేసేయండి అందరు. దీనిలో రెండిట్లలో చూడుర్రి వీడియోలు. ఇంట్లో కూడా పెడతా, కాకపోతే అప్పుడు తక్కువ పెట్టాల్సి వస్తుంది ఇంట్లో, ఎందుకంటే ఇది మన మెయిన్ ఛానల్. కిర్రా కాకా మెయిన్ ఛానల్, ఇది మన వ్లాగ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్. మాట్లాడి నాకు మూసి వస్తుంది కదా ఫ్రెండ్స్. లైక్ చేసిరా, చేయకపోతే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేసిరా, చేయకపోతే సబ్స్క్రైబ్ చేయరి. టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్.